ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఒకే రోజు ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు పరామర్శించారు. వారి కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్ లో అడిచర్ల సాయి మరియు తంగళ్లపల్లి మండల కేంద్రంలో అహంకారపు మల్లేశం ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడగా వారి కుటుంబాలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. 50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై కోపం పెంచుకొని సిరిసిల్ల ప్రాంత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేయొద్దని 4 నెలల్లో 4 కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో కార్మికులకు ఉపాధి కల్పించాలని, మరోవైపు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని వారు కోరారు. కేటీఆర్ వెంట టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్మన్ జిందం కళా తదితరులు పాల్గొన్నారు. ఎన్నికైనప్పుడు కొంత బాధాకరమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉంది. అంతకుముందు కూడా విపరీతమైన ఆత్మహత్యలు ఒకటే రోజు ఆనాడు 2007వ సంవత్సరంలో కూడా జరిగినప్పుడు, ఒకటే వారంలో 8-9 మంది నేతన్నలు చనిపోయినప్పుడు కేసీఆర్ గారు చెల్లించిపోయి ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతున్నది, దయచేసి మొద్దు నిద్ర నుంచి మేల్కోండి, ముందుకు రండి, కాపాడండి అంటే కూడా ఎన్ని ఆర్తనాదాలు చేసినా వినిపించుకోలేదు. ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా మా పార్టీ నుంచి ఒక 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ సూక్ష్మ రుణాలు ఇచ్చి ఆ పద్మశాలి సమాజాన్ని ఆదుకునే ప్రయత్నం చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క నేతన్న కూడా చనిపోకుండా వారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా బ్రహ్మాండమైన పాలసీలు తీసుకొచ్చి చేనేత మిత్ర కావచ్చు, నేతన్నకు చేయూత కావచ్చు, బతుకమ్మ చీరల ఆర్డర్లు కావచ్చు, చేనేత బంధు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని రావడం వల్ల మన రాష్ట్రంలో నేతన్నలకు మెరుగైన ఉపాధి, వారికి గౌరవప్రదమైన వేతనం నెలకొక 15 నుంచి 20,000 రూపాయలు సిరిసిల్ల లాంటి ప్రాంతంలో దొరికే విధంగా కార్యక్రమాలు రూపకల్పన. వాళ్ళ దురదృష్టం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4.5 మాసాల్లో ఇది 3వదో 4వదో ఆత్మహత్య ఈ ఒక్క రోజులోనే. ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో అడిషర్ల సాయి అనే తమ్ముడు, 26 ఏళ్ల వార్పిన్ కార్మికుడు, అదేవిధంగా తంగళ్లపల్లిలో అంకారపు మల్లేశం అనే మరొక సోదరుడు, ఇద్దరు కూడా ఒకే రోజు మరణించడం అనేది నిజంగా కూడా ఇది ప్రభుత్వం చేసిన హత్యగానే నేనైతే భావిస్తాను. ఎందుకంటే బాగా నడుస్తున్న పరిశ్రమను కేవలం కేసీఆర్ మీద కోపంతో, కేటీఆర్ మీద కోపంతో, నా నియోజకవర్గం అనే కోపంతో వాళ్ళ రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఈ రకంగా వేధించడం, మళ్ళీ దాని పర్యవసానంగా ఇవాళ ఆత్మహత్యలు జరిగే పరిస్థితి రావడం, మళ్ళీ తిరిగి సిరిసిల్ల ఉరిసిల్లగా మారే పరిస్థితి రావడం అనేది నిజంగా చాలా చాలా దురదృష్టకరం. గౌరవనీయులు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ప్రభుత్వం తన మొద్దు నిద్ర నుండి మేల్కొని ఇప్పుడైనా స్పందించి వెంటనే, ఎందుకంటే కొత్తగా కోడ్ అడ్డం వచ్చేది లేదు, ఏది లేదు, పెండింగ్ బకాయిలు ఏవైతున్నాయో అవి చెల్లించండి. నెంబర్ 1 24 గంటల్లోగా. రెండవది, మీరు దయచేసి మానవతా హృదయంతో, ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలకు సమయం కాదు, మానవతా హృదయంతో మీరు వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్లు, రంజాన్ చీరల ఆర్డర్లు, క్రిస్మస్ చీరల ఆర్డర్లు, స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు, మీరే డైలాగులు కొట్టినారు. 365 రోజులు పని కల్పిస్తామన్నారు. మరి ఆ 365 రోజుల్లో ఇప్పటికి 100 పైచిలకు రోజులు ఇక్కడ సాంచలు బంద్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తన మొద్దు నిద్ర నుంచి మేల్కొని ఈ ఆత్మహత్యలతోనన్నా కనీసం జ్ఞానోదయం అయి వెంటనే స్పందించి ఆర్డర్లు కూడా ఇవ్వాలి. ఎందుకంటే దానికి ఎలక్షన్ కూడా అడ్డు రాదు. ఇదివరకే జరిగిన కార్యక్రమం కాబట్టి, కొత్తగా తీసుకునే నిర్ణయం ఏం కాదు కాబట్టి, యథావిధిగా ఇచ్చే ఆర్డర్లు కాబట్టి, దసరాకు బతుకమ్మకి ఇప్పటి నుంచే ఆర్డర్లు కనుక ఇచ్చినట్టయితే కార్మికులు బతుకుతారు, ఒక ఆశ వస్తుంది, విశ్వాసం వస్తుంది. తదనంతరం మీరు ఏం చేయదలుచుకున్నా, కొత్త పాలసీ తీసుకోదలుచుకున్నా తీసుకోండి. కానీ ఈ రకమైన దుర్మార్గ వ్యవహారం, మా మీద ఉండే రాజకీయ కోపాన్ని మా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఉండే నేతన్నల మీద తీర్చుకోవడం అనేది దుర్మార్గం, ఇది అరాచకం. ఈ ప్రభుత్వం చేసిన హత్యనే 24 గంటల్లోగా ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే మేము కూడా రోడ్ ఎక్కుతాం. తప్పకుండా నేతన్నల తరపున ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమనే మాట కూడా తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం తన మొద్దు నిద్రను వీడాలని మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ, నేతన్నల కుటుంబాలు కూడా ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే పోరాటంతో మనం ఏదైనా సాధించవచ్చు, తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. మనకందరూ కూడా కలిసి వస్తారు, మనకు మంచి రోజులు వస్తాయి. దయచేసి అప్పటిదాకా ఓపికగా ఉండాలి, ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా కోరుతూ, ఆ కుటుంబాలకు తప్పకుండా పార్టీ తరఫున 50,000 రూపాయల చొప్పున మేము కొంత తక్షణ సాయం కింద వారికి అందజేయడం జరిగింది.
కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వంతో కూడా మాట్లాడి మరింత సహాయాన్ని కూడా తప్పకుండా అందజేస్తామని తెలుస్తూ నేతన్నలు ధైర్యంగా ఉండాలని కూడా కోరుతూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తుంది. ఇల్లంతకుంట మండల కేంద్రంలో దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ రావు, మహాత్మా జ్యోతిరావు పూలే మహనీయుల జయంతోత్సవ సభ ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వైశ్య భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలా బాబు, బహుజన ఉపాధ్యాయ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము రమేష్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఏ ఒక్క మాల మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, ఒక సమూల శక్తి అని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన అపర మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబు జగజీవన్ రావుల జీవితాలు చాలా మందికి ఆదర్శమని తెలిపారు. ఇంత గొప్ప మహనీయులు జన్మించిన నెల ఏప్రిల్ ఫూల్ కాదని ఆధునిక భారతదేశంలో ఉన్న యువతి యువకులు ఆలోచించాలని, మన బతుకుల్లో వెలుగు నింపిన మహనీయులు ఈ నెలలో జన్మించిన మహనీయుల నెలను ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని, మహనీయుల ఆశయ సాధన నెలగా జరుపుకుందామన్నారు. ఈ మహనీయుల జయంతోత్సవ సభకు కార్మికులు, కర్షకులు, మేధావులు, యువకులు పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ సావనపల్లి రాకేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య, ఇల్లంతకుంట మండల అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు తడకపల్లి భూమయ్యతో పాటు మాజీ ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, ఎస్సీ ఎస్టీ జిల్లా మానిటరింగ్ సభ్యులు పసుల బాలరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద అనిల్ కుమార్, దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు సామ నరసింహారెడ్డి, ఏనుగుల లింగయ్య, తునికి తిరుపతి, గరిగ రవి, ముదిరాజ్, సావనపల్లి శంకర్, కేశవేని శ్రీనివాస్ యాదవ్, దురుముట్ల రాజు, ముదిరాజ్, కాసుపాక రాములు, గడ్డం సింహాద్రి, మచ్చ ప్రభాకర్, గడ్డం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మనకు జరగలేదు. ఈ రోజు మనకు మొదటి అడుగు పడింది. ఈ రోజు రాసే రాక చదివేది చదువెక్కడిది, అంబేద్కర్ రక్తముతో ఎత్తు ఎత్తుర బిడ్డ బహుజనుల జెండా, ఎత్తు ఎత్తుర బిడ్డ బహుజనుల జెండా. మీ అయ్య మీ నాయన ఊరికి అవతలుంటే అంబేద్కర్ ఆనాడు ఎన్ని బాధలు పడ్డాడు. చదువుకు దూరంగున్నాడు, నీళ్లకు దూరంగున్నాడు. బంగారు బాటలేసే అతడు చూపిన బాట మనకు వెలుగు రేఖలయ్యే. అంటే మనం ఈ రోజు రాసుకునేటటువంటి ఒక రాత, పాడుకునే పాట, ఆడుకునే ఆట, వేసుకునే కోటు, నడిసే ఒక పాట అంబేద్కర్ గారి యొక్క ప్రసాదించినటువంటి ఒక వరం అది. నా నాయన చదవలే, నేను ఈ రోజు ఒక టీచర్గా, ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నా. నా నాయన చదివేందుకు లేదు, వాళ్ళ నాయన చదివేందుకు లేదు, మరి నాకు చదివేందుకు వచ్చింది, చదువు వచ్చింది. మరి నా తర్వాత కొడుకు బ్రహ్మాండంగా చదువుకుంటుండు. ఎవరు పెట్టిన భిక్షనయ్యా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. కులము కాదు రమకు కావాల్సింది గుణము, కులము కాదు రమలకు కావాల్సింది గుణము. ఆ గుణముతో రాసింది మనకు రాజ్యాంగము. విదేశాల్లో ఉన్న వాళ్ళు అంబేద్కర్ను మొక్కుతామన్నారు. ప్రపంచ దేశాలందరూ మహానాయకులు ఎవరయ్యా ప్రపంచంలో అని సర్వేలు చేస్తా ఉంటే భారతదేశంలో ఏప్రిల్ నెల అంటే పండుగ నెల అని చెప్పి టైటిల్ పెడుతూ బ్యానర్ పెట్టారు. ముందుగా ఈ టైటిల్ పెట్టినందుకే మీ అందరికీ జై భీములు తెలియజేస్తున్నాను. సభాధ్యక్షులు రాకేష్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు కొమ్ము రమేష్ గారు, ఈ సభకు హాజరైన అన్నదమ్ములారా, సోదరిమణి ఒకటే ఉంది, హాజరైన మీ అందరికీ నా తరఫున, కేవీపీఎస్ తెలంగాణ కమిటీ తరఫున మీ అందరికీ ముందుగా జై భీములు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ నెల పండుగ నెల అని ఎందుకంటారంటే మహానుభావులు జన్మించిన నెల. ఏప్రిల్ 2వ తేదీన గోల్కొండ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న పుట్టినరోజు, సర్వాయి పాపన్న గౌడ్ పుట్టినరోజు. ఏప్రిల్ 5వ తేదీన భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసినటువంటి ఒక చమర్ కులస్తుడు, చెప్పులు కుట్టే వృత్తిలో పుట్టినటువంటి బాబు జగజీవన్ రావు పుట్టినరోజు. ఏప్రిల్ 9వ తేదీన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన
ఆదివాసీల ఆత్మబంధువు రామ్జీ గోండ్ పుట్టినరోజు. ఏప్రిల్ 11వ తేదీన ఈ భారతదేశానికి విద్య ద్వారా నాగరిక సమాజాన్ని నిర్మించవచ్చు అని చెప్పి చాటి చెప్పిన గాంధీ కంటే ముందే మహాత్మా అనేటువంటి ప్రజల చేత బిరుదు పొందినటువంటి గొప్ప మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పూలే పుట్టినరోజు ఏప్రిల్ 11వ తేదీ. ఏప్రిల్ 14వ తేదీన మీ అందరికీ తెలుసు, చాలా మంది భారత రాజ్యాంగ నిర్మాత, రిజర్వేషన్ల ప్రదాత అని ఇట్లాంటి విషయాలే చెప్తాడు. కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రత్యేకమైన దుర్మార్గమైన క్యాన్సర్ జబ్బు కంటే, ఎయిడ్స్ జబ్బు కంటే ప్రమాదకరమైనటువంటి జబ్బుగా ఉన్నటువంటి కులం జబ్బును కూకటి వేళ్లతో పెకిలించడానికి పుట్టినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు ఏప్రిల్ 14. ప్రపంచంలో 229 దేశాలు, అంటే 230 దేశాలు, మిగతా 229 దేశాల్లో ఒక కొత్త మనిషి కనపడితే ఏం బాబు మీది ఎక్కడి నుంచి వచ్చామని అడుగుతారు. కానీ భారతదేశంలో మొట్టమొదటి మాట మీరు ఏమి చదువు అని చెప్పేసానంట. నువ్వు చెప్పిన కులాన్ని బట్టి గౌరవించాలా అవమానించాలని చెప్పి డిసైడ్ అవుతుంది. నువ్వెవరి కొడుకు బాబు అని చెప్పేసాను అడిగితే, నేను మల్లారెడ్డి కొడుకునంటే, మీరు ఆ బాబు రండి కూర్చోండి అని చెప్పి కూర్చేస్తా. నువ్వెవరి కొడుకు అంటే, నేను మల్లయ్య కొడుకుని అని చెప్పేసానంటే, నువ్వు మల్లిగాని కొడుకు వార పొల్లగా కనపడతలేవు, ఎదురా ఎక్కడ ఉంటావు రా అని అంటావు. మల్లారెడ్డి కొడుకు అయితే ఇచ్చే గౌరవం మల్లయ్య కొడుకు అయితే మల్లిగాడి కొడుకు ఎందుకైంది? మతలాబేమి? ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఆలోచించమని చెప్పేసి నేను కోరుతున్నాను. ఒక గౌళ్ళ వాడెక్కడ, గొల్లల వాడెక్కడ, యాదవుల వాడ, అట్లాగే పద్మశాలిల వాడెక్కడ, ముదిరాజుల వాడెక్కడ అంటే ఊరంతా తిరగాలి. ఒక మాదిగ వాడెక్కడ అని చెప్పేసి అడగడానికి ఎవరిని అడగకుండా వేయలేదు. ఆ చివరికి లేకపోతే ఈ చివరికి ఉంటుంది గ్యారెంటీగా. ఎందుకు ఊరికి చివరిలో ఉంటుంది? ఎక్కడ బొడ్రాయి కానుకొని ఈ వాడ ఎందుకు లేదు? మాదిగ వాడ కానీ మాలవాడ కానీ బొడ్రాయి కానుకొని ఎందుకు లేదు? మీరు ఆలోచించాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. అట్లాగే ఎక్కువ కులం తక్కువ కులం అనేటువంటిది దేశంలో వేల సంవత్సరాలుగా వేళ్ళూనుకొని పనిచేస్తూ ఉన్నాయి. 6,486 కులాలు ఉన్నాయి ఈ దేశంలో. 22,000 ఉప కులాలు ఉన్నాయి ఈ దేశంలో. వీరన్నీ కూడా నిచ్చెన పెట్ట వ్యవస్థ రూపంలో ఉంటాయి. అందుకే మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లాండ్కి వెళ్తాడు. ఇంగ్లాండ్కి వెళ్ళగానే విలేకరులంతా అంబేద్కర్ని చుట్టుముడతారు. ఏమై అంబేద్కర్, ఇండియాలో కులానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం నడుపుతున్నవాట నువ్వు. కులం అంటే ఏమిటి? ఇంతకుముందు రమేష్ అన్న కూడా మిమ్మల్ని అడిగాడుగా, కులం అంటే ఏమిటి అని అంబేద్కర్ అడిగారు విలేకరులు. అంబేద్కర్ ఎంత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేయాలని, ఓటర్లతో నేరుగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా కృషి చేయాలని ముఖ్య కార్యకర్తలకు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గమ్మటి నరసయ్య పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ 6 గ్యారంటీలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, మన ప్రాంతానికి బండి సంజయ్ ఎంపీగా గెలిచి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, అదేవిధంగా మనుగడ లేని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే నిరుపయోగమే అని ఓటర్లకు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ ను గెలిపించాలని ఓటర్లు అభ్యర్థించారు. ఈ నెల 30న కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రచారం చేశారో అంతకు రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికలకు ప్రచారాన్ని నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షులు చెన్నిబాబు, గుడ్ల శ్రీను, నాయకులు పందిర్ల లింగంగౌడ్, బండారి బాలరెడ్డి, మేడిపల్లి దేవానందం, గుండాలి రామరెడ్డి, మహేందర్, మేడిపల్లి రవీందర్, గంట అంజగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా కార్యకర్తల రామశాఖ అధ్యక్షులందరినీ ఇక్కడికి పిలుచుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగు మన పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నది కాబట్టి దానికి 30 తారీఖు నాడు కార్నర్ మీటింగ్ ఉన్నది కాబట్టి దాన్ని మనము ప్రతి గ్రామశాఖ దాన్ని మీదేసుకొని భుజాల మీద వేసుకొని ఆ మీటింగ్ను సక్సెస్ చేసినట్టయితే మన మండల్కు మంచి పేరు ఉంటుంది. ఎల్లారెడ్డిపేట మండల్ నుంచి ఇంత కార్యకర్తలు తరలి వచ్చి ఈ మీటింగ్ను గ్రాండ్ సక్సెస్ చేసినందుకు బాగుంటుందని చెప్పుకుంటూ, అదేవిధంగా ప్రతి గ్రామశాఖ కానీ కార్యకర్త కానీ మన మండల్ నుంచి మెజారిటీ ఇచ్చి మనం పార్లమెంటు అభ్యర్థికి అతి పెద్ద మెజారిటీ ఇచ్చి పంపించినట్టయితే మన మండల్కు మంచి గర్వకారణం ఉంటుంది. అదేవిధంగా మంచి పేరు ఉంటుంది. మనం రేపు ఏదన్నా డెవలప్ చేసుకోవాలంటే కూడా మాది పలానా ఎల్లారెడ్డిపేట మండల్, పక్కకు గొప్పాపూర్ అయినా చెప్పుకోవచ్చు, గొల్లపల్లి అయినా చెప్పుకోవచ్చు,
మేము ఇన్ని ఓట్లు తెచ్చినాం సార్, మా విలేజ్ నుంచి ఇన్ని ఓట్లు తెచ్చినామని చెప్పుకున్నట్టయితే మనకు కూడా రేపు మంచి ఏ విలేజ్ కానీ డెవలప్గా మంచి నోచుకుంటారు. కాబట్టి దానికి అందరూ నా సొంత ఎలక్షన్లో నేను పోటీ చేసిన రకంగా నేనే చేస్తున్నానట్టుగా మెదలాలని ప్రతి ఒక్కరూ ఏ గ్రామశాఖ అధ్యక్షుడైనా ఆయననే పోటీ చేసినట్టుగా మెదులుకొని ఈ ఎలక్షన్ సక్సెస్ చేసి భారీ మెజారిటీతోటి మన అభ్యర్థికి చేసినట్టయితే మంచి మెజారిటీతో గెలిపిస్తే మనం కూడా మంచి పేరు ఉంటుంది, మన కాన్సెన్స్కి పేరు వస్తుంది. అందరూ సహకరించి ఈ ఎలక్షన్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. సమావేశంలో భాగంగా పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ గారి యొక్క కార్నర్ మీటింగ్ పైన ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులు సత్య లక్ష్మణరెడ్డి గారు నిర్దేశించిన లెక్కల ప్రకారంగా ప్రతి గ్రామం నుండి మనకి ఏదైతే జన సమీకరణ ఉన్నదో పూచా తప్పకుండా పాటించి కార్నర్ మీటింగ్ను ఎల్లారెడ్డిపేటలో కూడా విజయవంతం చేయడానికి మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎల్లారెడ్డిపేటలో కూడా మనం అత్యధికంగా మెజారిటీ పార్లమెంట్ అభ్యర్థికి చూపించి మరి విజయోత్సవం అనేటువంటిది జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్కు గతంలో కూడా చొక్కారావు కానీ తదనంతరం పార్లమెంటు పొన్నం ప్రభాకరణ కానీ మళ్ళీ ఇప్పుడు కరీంనగర్కు పార్లమెంటుకు పూర్వ వైభవం రావాలంటే తప్పకుండా వెలిచాల రాజేందర్ గారిని గెలిపించి మళ్ళీ మనకు ఎంపీగా మనం ఆయన సేవలను వినియోగించుకోవడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి అదేవిధంగా మొన్ననే మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారు మరి కొరుట్లపేట గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ మేడిపల్లి దేవానందం గారికి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నియామక పత్రం అందజేయడం జరిగింది. వారిని ఈరోజు పార్టీ లోపలికి పిలిచి మా ఆఫీస్ కార్యాలయంలో కూడా వారిని సన్మానించి ప్రత్యేకంగా ఈ నియామకం చేపట్టిన జిల్లా అధ్యక్షులకు మరి అదేవిధంగా దీనికి సహకరించినటువంటి మండల అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఇంటింటి ప్రచారం చేపట్టారు మండల టీఆర్ఎస్ నేతలు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ పడిగల మానస మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిపోయినప్పటికీ ఇంతవరకు వారు చెప్పిన 6 గ్యారంటీలు పూర్తి చేయలేదని ప్రభుత్వం అన్నారు. మరోవైపు మన బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. వీరి వెంట పూసపల్లి సరస్వతి, సర్దా రోజా, కొడం సంధ్యారాణి, మోర నిర్మల తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని తంగలపల్లి గ్రామంలోని పార్లమెంటు ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మరి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని మహిళా అధ్యక్షురాలు మోర నిర్మలమ్మ గారి ఆధ్వర్యంలో మరి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా మహిళా అక్క చెల్లెళ్ళు అమ్మ సరస్వతమ్మ గారు, ఎస్సీ సెల్లు రోజక్క గారు, మరి బీసీ సెల్లు సంధ్యారాణి గారు, మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు మరి ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకి ఈరోజు ప్రచారానికి వెళ్తుంటే వాళ్ళు మరి కళ్ళల్లోని బాధను చూస్తున్నాం. ఎందుకంటే మేము ఇదివరకు మోసపోయినాం అసెంబ్లీ ఎన్నికల్లో, మళ్ళీ అటువంటి మోసాన్ని మళ్ళీ మేము చేయలేము. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ అన్నకు మరి కారు గుర్తుపై ఓటేసి మరి వినోద్ అన్నను పార్లమెంట్కి పంపించే విధంగా మేము కారు గుర్తుకు ఓటేస్తామని మా ఇంటింటికి వెళ్తుంటే మా అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ముళ్ళు కానీ మరి ఆ కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరి ఎంతో అభివృద్ధి చేయడము మరి కళ్ళ నిండా చూసినాము. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు 4 నెలలు అయింది. అంటే ఇచ్చిన 6 గ్యారంటీలో 100 రోజుల్లో అమలు చేస్తానని ఎన్నో స్కీములు పెట్టడం జరిగింది. 6 గ్యారంటీలో 420 స్కీములు ఉన్నాయి. మరి ఆ స్కీముల్లో ఒక్కటి కూడా సక్సెస్ చేసిన స్కీము లేదు. మరి అటువంటి కాంగ్రెస్కు మళ్ళీ మేము వెయ్యము. మరి ఇటు చూస్తుంటే మన తంగలపల్లి బ్రిడ్జి కింద ఎలా నీళ్ళు ఉండనో మన 10 ఏళ్లలో చూసినాం. మరి ఇప్పుడు అంతా 4 నెలలన్నా కాలేదు, ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి కరువు అని చెప్పచ్చు. మరి అటువంటి కరువును చూసి కూడా ఇంకా మేము మోసపోలేమని మా ప్రజలు బ్రహ్మధరం పట్టే విధంగా ఉన్నారు. మరి అంతేకాకుండా రేపు రాబోయే పార్లమెంటు మరి వినోద్ అన్న మాట్లాడడానికి
మనకు కావలసినటువంటి నిధులు తీసుకురావడానికి సౌమ్యులు మంచి చదువుకున్న వ్యక్తి, మరి మంచిగా నిధులు రావాలన్నా మన కరీంనగర్ డిస్టిక్లో మరి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి అభివృద్ధి చేయాలన్నా కేంద్ర ప్రభుత్వంలో కొట్లాడి మన నిధులు మనకు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మరి వినోద్ కుమార్ గారు మరి గొంతు విప్పి మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా వినోద్ అన్నకు కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీ మన తంగలపల్లి మండలం నుండి భారీ మెజార్టీ ఇవ్వవలసిన బాధ్యత మనకి ఎంతో ఉంది. మరి అంతేకాకుండా ఈరోజు బీజేపీ చూస్తే మరి బండి సంజయ్ 5 సంవత్సరాల్లో కనీసము ఒక్కరోజు కూడా మన మండలకు కానీ మన డిస్టిక్ కానీ వచ్చిన పాపాన లేదు. మరి ఒక నవోదయ స్కూల్ తెచ్చిండా, ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిండా, మరి ఏం తెచ్చిండని బండి సంజయ్ ఓట్లు అడగడానికి అర్హత ఉందని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మరి కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ బుద్ధి చెప్పవలసిన బాధ్యత మనపై ఉన్నది. ఇప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా వినోద్ అన్న గారు గెలుస్తారు భారీ మెజార్టీతో. మన సిరిసిల్ల నియోజకవర్గం నుండి కానీ మన తంగలపల్లి నుండి కానీ భారీ మెజార్టీ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలు నేత కార్మికుల ఆత్మహత్యలపై రాజకీయాలు చేయటం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేనేత అధ్యక్షుడు గోనె ఎల్లప్ప అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ నిన్నటి రోజు ఎమ్మెల్యే కేటీఆర్ మరియు బీజేపీ నాయకురాలు రాణి రుద్రమరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వంపై నెట్టడం రాజకీయాలు చేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించలేకపోయిందని, బతుకమ్మ చీరల పేరిట కేవలం 4 నెలలు మాత్రమే ఉపాధి కల్పించి మిగతా నెలలన్నీ ఉపాసం ఉంచారని అన్నారు. కేంద్రం నుంచి సిరిసిల్లకు ₹1 కూడా తీసుకురాని బండి సంజయ్ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై అవాకులు జవాకులు పెరగడం ఏవైనా చర్య అని అన్నారు. ఇంకోసారి ఇటువంటి చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కామిని వనిత మరియు గోలి వెంకటరమణ, వెలుముల తిరుపతి, కామిని నళినికాంత్ తదితరులు పాల్గొన్నారు. 4 నెలలు పని దొరికింది, 8 నెలలు అక్కడే ఉన్నారు. మరి 8 నెలలు ఏమైనా సాధినవా, ఏమైనా ఇచ్చినవా? మరి ఆనాడు తెలియదా? ఆనాడు కాటన్ పరిశ్రమ బంద్ చేయించినావు, పాలిస్టర్ బంద్ చేయించినావు, వేరే చీరలు కట్టుకున్నప్పుడు చీరలు బంద్ చేయించినావు. ప్రతిదీ బంద్ చేయించి ఓన్లీ ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీర ఆర్డరే చేయాలని భీములు పోసి ఆనాడు నువ్వు ఛాన్సర్ బంద్ చేయించి వాళ్ళ పొట్ట మీద కొట్టింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఆనాడు నుంచి నేటి వరకు మరి ఏ ప్రభుత్వం వచ్చినా మరి వీళ్ళకు నిజంగానే ఉపాధి దొరకాలన్న ఉద్దేశం ఉన్నట్టయితే నీ ప్రభుత్వం ఎందుకు దాని మీద జీవో తీసుకురాలేదు? ఎందుకు ఈరోజు మరి బతుకమ్మ చీరలు లేకుండా పోయినాయి? మరి వేరే రాష్ట్రాలలో ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా, మరి తమిళనాడులో ఏ ప్రభుత్వం వచ్చినా చీరే పంచే వాళ్ళు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం నడిపే విధంగా అక్కడ జీవో తీసుకున్నారు. మరి ఇక్కడ నువ్వెందుకు తీసుకోలే? ఏదన్నాడు 3-4 నెలలు ప్రభుత్వం వచ్చింది. మరి మీరు ఏది చేసినా కూడా ఈ ప్రభుత్వం, మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది చేసినా అన్యాయం అయింది. మొన్న కూడా ఎక్కడ నా పుట్టుకనే ఇప్పుడు ఈ రోజుకు 40 సంవత్సరాలు దాటిపోయినా ఒక్క కాడ కూడా వాన కొట్టి నీళ్ళు వస్తే ఏదైనా కూలిపోయింది, కానీ గాలికి కూడా బ్రిడ్జి కూలిపోతుందా? అట్లా మీరు కట్టి సిరిసిల్ల కాడ కూడా మీరు చీరలు గట్టి చేసారు. మీ మందం దులుపుకొని పేరు వాళ్ళకి అప్పులు అట్టే పెట్టారు. 300 కోట్లు అప్పులు పెట్టి ఈరోజు ఖజానా కాల్ చేస్తుంది. వీళ్ళకి పైసలు చెప్పొచ్చుది, వాళ్ళు అత్తురాన పడుతుంది, ప్రభుత్వం చంపిందన పడుతుంది. మీరుండగా ఇక్కడ స్థానిక మీరు శాసనసభ్యులు మీరు ఏ చర్య తీసుకున్నారు? వీళ్ళ గురించి ఎప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడారు, ఎప్పుడు ధర్నా చేస్తారు, ఎప్పుడు రాష్ట్రరోగ చేస్తారు? ఎన్నడన్నా మీరు వీళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడిరా? ఏది మాట్లాడవు? ఇక్కడికి వచ్చి శివరాజకీయాలు చేస్తున్నావు. ఇది రాజకీయాలు చేస్తూ బంద్ చేయని మీ అయ్య కొడుకులు ఇద్దరు అంతే. తెలంగాణ వచ్చేదాకనో తెలంగాణ వచ్చినాక అందరూ బాగుపడతామను అందరూ రెడ్డిలో పిచ్చోళ్ళని చేస్తారు, మీ కుటుంబం బాగుపడేది. ఈరోజు నిక్కర్ కేసులో మీ చెల్లె చెప్పుకున్నది అది మాట్లాడు. ఇక్కడికి వచ్చి మా దగ్గర శివరాజకీయాలు చేస్తున్నావు, శివరాజకీయాలు చేస్తూ బంద్ చేయి. అన్నం పెట్టు, నేర్చుకో, పని కలిపి. నువ్వు ఎమ్మెల్యే కాదా? స్థానిక ఎమ్మెల్యే మమ్మల్ని టూర్ తీసుకపో, ఇక్కడ కులాలు ఇక్కడ పద్మశాలను తీసుకపో, వేరే రాష్ట్రాలలో గిట్టుందని పని చూపి పని నేర్పు. మేము అర్థానమ్మా అడ్డుకుంటుందమ్మా, ప్రభుత్వం అడ్డుకుంటుందా? రేవంత్ రెడ్డి అడ్డుకుంటుందా? నువ్వు స్థానిక శాసనసభ్యులు నీకు తెలియదా? నీకు బాధ్యత లేదా? నీకు మేము ఓటే లేదా? మా ఓట్లతో గెలిచినావు, చచ్చిపోయిన కలిసి శివరాజకీయాలు చేస్తున్నావు, 50,000 ఇస్తున్నావు. మరి గతంలో నువ్వు 10 సంవత్సరాలు ఎన్నడన్నా నువ్వు ఈ రకంగా మారుతాం, తీర్చినాను ఈ రకంగా చేద్దాం, ఈ బతుకులు ఇట్లా మారుతామన్న ఆలోచన నీకు ఎందుకు రాలే? మరి ఇవల్ల బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, మీరు చీరలు ఇస్తే బతారని. చీరలు ఎన్ని రోజులు పని ఇస్తుంది? చీరలు ఇచ్చే పని 4 నెలలు.
ఆ నాణ్యతతో బతుకుడు కదా ఎవరైనా. ఇలా వస్తు ధర పెరిగింది, రెట్టంతలైంది. ఇలా జిఎస్టీ కేంద్రం వరకు జిఎస్టీ అవుతుంది. జిఎస్టీ ఒక్కటే ఉత్పత్తి మీద 4 రకాల జిఎస్టీ వచ్చినాక ఎక్కడ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ సంక్షోభం ఉన్నది నేత కార్మికుల మీద. ఒక ఈ రాష్ట్రంలో ఉన్నదా? మరి అక్కడ పోయి ఇక్కడ మాట్లాడే బీజేపీ వాళ్ళు ఆ రాష్ట్రంలో రాజు మాట్లాడదాం. అక్కడ మహారాష్ట్ర పోదాం, గుజరాత్ పోదాం, అంతటా చూద్దాం. అక్కడ కూడా మీరు ఎట్లున్నది, మరి ఇక్కడ ఎట్లున్నది మీరు అక్కడ చూసి ఇక్కడ మాట్లాడరు. మీరే గుజరాత్లో పద్మశాలకు ఎన్ని వస్తున్నాయి, మరి ఇక్కడ ఎందుకు వస్తలేదు? ఆ విషయం బండి సంజయ్ మాట్లాడాలి. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నామో కూడా అక్కడ తీసుకొని ఇక్కడ మాట్లాడాలి. అవి కండ తెలియదు, దానం తెలియదు, దాన్ని అంచు తెలియదు. ఎట్లా మాట్లాడతారు మీరు? భీములు అంటే ఏంది, భీములు ఇప్పుడు ఏంది, వైపాన్ ఏంది, ఇవన్నీ తెలుసుకోండి. ఎందుకంటే అక్కడికి ఇక్కడికి ఎందుకు నడతలేదు, మరి ఇక్కడ ఎందుకు ఆత్మహత్యలు అవుతుంది? దాని మీద మీరు ఒక్కసారి ఆలోచన చేసి మీరు సిరిసిలకు వచ్చి మాకు చెప్పాలి. మీరు ఇట్లా మారురి, అప్డేట్ కాదు, మేము రూమ్లు మార్చురి, మీరు కూడా డెవలప్మెంట్ కాదు అని ఆలోచన చెప్పాలి. కానీ సాగు మీద చచ్చిపోయిన వాళ్ళ మీద రాజకీయాలు చేసుడు బంద్ చేసి వీళ్ళు చావకుండా ఎట్లా చేద్దాం, వీళ్ళు ఎట్లా అభివృద్ధి చెందాలి అని ఆలోచన మీద పెట్టుకుని దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో మేమందరం కూడా మేము రాస్తాం. ఎందుకంటే మాకు కూడా అభివృద్ధి కావాలి, ఆదాయం కావాలి. ఎందుకు చచ్చిపోతాడు మనిషి? ఒక మనిషి కావాలని ఇవ్వడం తప్పడా? ఎవడు కావాడు? ఎందుకంటే ఆయనకి ఉన్న అవసరాలు అటువంటి ఉన్నాయి కనుక ఇక్కడ పని లేదు కనుక ఈ పని బంద్ చేసింది కూడా కేటీఆర్ కనుక మీరు మళ్ళా ఉత్పత్తి చేసే విధంగా మీరు ప్రభుత్వాన్ని ఒప్పియాలి. కానీ మీ శివరాజకీయాలు చేతులు బంద్ చేయాలని నేను కేటీఆర్ గారిని కోరుతాను. రోజున 2 నేత కార్మికులు చనిపోవడం జరిగింది. దాన్ని ఈ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే శివరాజకీయం చేస్తున్నారు. శివరాజకీయం ఎట్లా అంటే బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ 5% నుంచి 12% వరకు చేసింది. ఆ నేత కార్మికులే కానీ ప్రతి ఒక్కరు ఎట్లా బతుకుతారు? రుద్రమాదేవి గారు మిల్లనే అడుగుతున్నాను, ఒకసారి చెప్పండి. మీరు ఒక పోగు తెలుసా మీకు? కండ ఎట్లా చూడతారు తెలుసా? పార్పిన్ ఎట్లా నడుస్తుంది, సైజింగ్ ఎట్లా నడుస్తుంది? కాటన్ ఉత్పత్తిదారులను మీరు ఏం చూసిండ్రు? వాళ్ళ గురించి మీకేమన్నా తెలుసా? ఏమైనా ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే కాదు, మీరు ప్రతి ఒక్కటి తెలుసుకోండి. మీరు ఒకటి ఇంకొకటి ఇక్కడ కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఉంది, ఇక్కడ రావాల్సినది వరంగల్ తీసుకుపోవడం జరిగింది. ఎంపీ బండి సంజయ్ గారు ఇక్కడ రావాల్సింది ఎందుకు తీసుకొని పోయినరు? నేత కార్మికుల చావులకు కారణం అని అంటున్నారు కదా, ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు తీసుకుపోయినరు? ఇక్కడ నేత కార్మికులు చాలామంది ఉన్నారు, వీళ్ళకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఇక్కడనే రావాల్సింది, అటెందుకు పోయింది? ప్రతి ఒక్క కార్మికుడు 100 మంది కాదు 1000 మంది బతికేవాళ్ళు ఇక్కడ కార్మికులు. ఎంపీ బండి సంజయ్ గారు కేంద్రం నుంచి వెళ్ళి మన నేత కార్మికులకు ఎన్ని నిధులు తీసుకొచ్చారు? మీరు ఏమేం పనులు చేసిరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేత కార్మికులకు ఏ ఒక్క పని చేసిరు? మీరు అది అడిగి ఓటు అడగడానికి ముందుకు రండి. పద్మశాలీల కోసం మీరు అది కాకుండా మీరు ఓటు అడగడానికి వచ్చిర్రు అనుకోండి, ఇక్కడ ఊర్లో కూడా అడుగు పెట్టే చేస్తాం. ఖబర్దార్. చావులకు కారణం ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్తారు. ఇలాంటి అంశాలు గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ ఎన్నోసార్లు ఇలాంటి విమర్శలు చేస్తున్నాయి. ఈ 4 నెలలు విమర్శలు చేసిన క్రమంలో మేము ఎన్నోసార్లు ఈ విషయాన్ని మేము చెప్పినాం కూడా గతంలో కూడా. ఈ ఆత్మహత్యలకు కారణం ఏమంటారు? ప్రభుత్వం ఉపాధి కల్పిస్తలేదు, లేకుంటే బకాయిలు చెల్లిస్తలేదు. మీరు అసలు నైతిక హక్కు లేని గతంలో కూడా మీకు చెప్పినాం మేము. ఎందుకంటే మీకు ఈ విషయాల్ని అడిగే హక్కు మీకు కోల్పోయారు. ఎందుకు? బీజేపీ వాళ్ళది సెంట్రల్లో ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఇదే నేత పరిశ్రమ మీద జిఎస్టీ 5% నుంచి 12% వేసినప్పుడు ఇక్కడున్న బీజేపీ నాయకులు కానీ లేకుండే మన ఎంపీ గారు కానీ ఏమాత్రం ఈ పరిశ్రమ నుంచి పట్టించుకోకుండా నిజానికి సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు కానీ లేకుంటే సెంట్రల్ నుంచి టెక్స్టైల్కు ఏమైనా రావాల్సినట్టే ఇప్పటి వరకు కూడా వారు సిరిసిల్లకు వచ్చి వారి పర్యటన చేసి ఏ విధమైన సెంట్రల్ నుంచి రావాల్సిన ఏ విధంగా కూడా ఇంతవరకు ఏ ప్రయత్నం కూడా చేయలేదు బండి సంజయ్ గారు ఎంపీగా ఉండి. మరి బీజేపీ నుంచి వచ్చిందేం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు గతంలో ఉండి మొన్నటి వరకు ప్రభుత్వాలు నడిపి ఇదే బతుకమ్మ చీర ఆర్డర్లు ఇచ్చి
300 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు పెట్టి పోయిన ప్రభుత్వం. మన నాయకుడు ఇప్పటివరకు మన శాసనసభ్యులు కేటీఆర్ గారికి అని తెలుసు. మరి బకాయిలు ఎందుకు పెట్టినో ఇప్పటివరకు ఆ కారణానికి ఏదైతే కారణం ఉందో ఇవ్వని కారణం ఏదని ఇప్పటివరకు కూడా చెప్పట్లేదు. వాళ్ళు చెప్పకపోగా ఏమంటారు, కాంగ్రెస్ ప్రభుత్వమే బకాయిలు చెల్లిస్తలేదు అంటారు. అరే చెల్లించకపోవడానికి కారణం ఏందో ఎందుకు చెప్పరు మీరు? ఖజానా ఖాళీ చేసిపోయింది మీరు కాబట్టి చెప్పరు. అక్కడ లేవని మీకు తెలుసు, వీళ్ళు ఎట్లా ఇస్తారో చూద్దాం. కానీ అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ధీమాగా ఉంది. మన నేత కార్మికులకు అండగా ఉంటుంది. రాబోయే కాలంలో 365 రోజులు నేత కార్మికులకు పని కల్పించే దిశగా కార్యాచరణ రూపొందిస్తూ ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో సిరిసిల్ల నేత పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయి. ఇవాళ మీరు చేసిన ఫలితమే, బకాయిలు పెట్టిన కారణంగానే ఇవాళ పరిశ్రమ కుంటుపడిపోయింది. పరిశ్రమ ఇప్పటికిప్పుడు 4 నెలల కొత్తగా మారేది ఏం లేదు. దాని మీద పరిశీలన జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నేత పరిశ్రమ అండంగా ఉంటుంది. ఈ విషయాన్ని మన నాయకులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే బీజేపీ నాయకులు కానీ మరొకసారి గ్రహించాలి. అనవసరపు మీరు ఒకవేళ మీకు ఎన్నికలు వస్తే లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని రాజకీయం ఓట్ల కోసం రాజకీయం చేయాలనుకుంటే అంశాలు వేరే తీసుకోండి అని గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. మీరు వేరే అంశాలు తీసుకోండి. మానవతా దృక్పథంతో మీరు చేయగలిగే సహాయం వాళ్ళకి చేయండి, తప్పులేదు. కానీ పరిశ్రమను ఏదైతే సమస్యను జటిలం చేసి పరిశ్రమకు ఉపయోగపడకుండా చేసే కార్యక్రమం మాత్రం చేయొద్దని మరొకసారి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. గంభీరావుపేట మండలం కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో గత 9 రోజులుగా కొనసాగుతున్న శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. గంభీరావుపేట మండల కేంద్రంలో సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉండగా ఈరోజు స్వామివారు పలు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. 700 సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా దీపం వెలుగుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం స్వామివారికి నాగవల్లి మరియు ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సయ్య గౌడ్, కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. గంభీరావుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని బ్రహ్మాండంగా సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. 9 రోజులు వివాహానంతరం 9 రోజులు సుదర్శనోమం ఉదయము సాయంత్రం నిర్వహించి బలిహరణం గావించి ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాహనంపై స్వామివారు పురవీధుల గుండా భక్తులందరికీ దర్శనమిచ్చి కోరిన వారికి కోరికలు తీర్చేటువంటి కోదండరాముడిగా అందరికీ ఆశీర్వదించినటువంటి ఈ బ్రహ్మోత్సవాలు చాలా పవిత్రంగా గొప్పగా అందరూ కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉంది. మనిషికి మనశ్శాంతి, జీవితానికి పరమార్థం కలగడానికి ధర్మానికి కట్టుబడి ఉండాలనేటువంటి ధర్మమూర్తి, ఆదర్శమూర్తిగా రామచంద్రమూర్తి గారు ఈ కలియుగం పైన మానవుల యొక్క సన్మార్గానికి, మానవుల యొక్క సనాతన ధర్మ కర్తవ్యానికి కట్టుబడి ఉండే లక్షణానికి ఒక ఆదర్శమూర్తిగా వెలిసినటువంటి రామచంద్రమూర్తి. అందున 700 సంవత్సరాల పైగా అఖండ దీపం ఆరకుండా వెలుగుతూ భారతదేశంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ అందరినీ కూడా దర్శింపజేసుకునే విధంగా ఆహ్వానిస్తూ మా సీతారామచంద్ర స్వామి నేడు గంభీరావుపేటలో వెళ్ళడం అనేటువంటిది మా ప్రాంత ప్రజల అదృష్టం. ఈ బ్రహ్మోత్సవాల్లో చాలామంది చాలా విధాలుగా సహకరించి ఆర్థికంగా సహకారాలు అందించడం వలన బ్రహ్మోత్సవాలు అనేటువంటిది దిగ్విజయంగా ముగించుకోవడం జరిగింది. ఈరోజు నాగవెల్లి, తర్వాత ఈ సాయంత్రం స్వామివారికి ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలు ముగింపు జరుగుతాయి. ప్రతి సంవత్సరం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి మా దేవాలయానికి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని సహకరించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీమన్నారాయణ. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించుకుందామని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ రోజు సిపిఐ ఆఫీస్ లో సిరిసిల్ల నియోజకవర్గం స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం పంతం రవి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, జిల్లా నాయకులు వజ్జు వేణు మరియు సోమనాగరాజు, కొంక విజయ్, సదానందం హాజరయ్యారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ నాయకులు వెల్చల రాజేందర్ రావుకు మద్దతు ఇవ్వాలని, రాజేందర్ రావు గెలుపులో సిపిఐ ముఖ్య పాత్ర పోషించారన్నారు. లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని, తద్వారా కార్మికులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు తమకు రావాల్సిన హక్కుల్ని కోల్పోతారని అన్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చడం అంటేనే అడ్డంకుల్ని, అంటే అదానికి, అంబానికి లాంటి వాళ్లకు దోచిపెట్టే విధంగా ఉన్నటువంటి చట్టాలను అధిగమించేలా భారత రాజ్యాంగంలో మార్పులు తీసుకురాబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏవైతున్నాయో ఆ రిజర్వేషన్లను ధ్వంసం చేయడం కోసము బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇవాళ దేశంలో దాదాపుగా 10-12 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి కుట్రలకి వల్ల భారత దళారీ పాలకులైనటువంటి మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇవాళ గత 5 సంవత్సరాల క్రితం ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుడైనటువంటి బండి సంజయ్ ఇవాళ ఈ నియోజకవర్గానికి ఏమి చేసినావు అనేటువంటి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీపై ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30,000 మంది జీవనోపాధి పొందినటువంటి వస్త్ర పరిశ్రమలో ఇవాళ ఆకలి చావులు, ఆత్మహత్యల వంటి ప్రయాణం చేస్తే కూడా శాశ్వత పరిష్కారం సూచించినటువంటి వ్యక్తి, శాశ్వత పరిష్కారం సూచించలేనటువంటి భారత దళారీ పాలకవర్గం ఏదైతే ఉందంటే అది బీజేపీ ప్రభుత్వమే. ఇంతమంది చనిపోతున్నప్పటికీ కూడా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడగడానికి ఇవాళ సిరిసిల్లకు వస్తున్నాం అనేటువంటిది ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ దేశంలో ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇవాళ పెద్ద ఎత్తున బీజేపీ మూలంగా ప్రమాదం పొంచి ఉన్నది. దీన్ని కాపాడాలి అనుకున్నప్పుడు లౌకిక ప్రజాతంత్ర విషయాలలో ఇవాళ కాంగ్రెస్ ముందంజలో ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలోనే కాంగ్రెస్కు మద్దతు చేసి కాంగ్రెస్ పార్టీ గుర్తు అయినటువంటి చేతి గుర్తు పైన ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఇవాళ ఇండియా కూటమిలో ఇవాళ కమ్యూనిస్టు పార్టీ ఉంది. అనివార్యంగా తెలంగాణ రాష్ట్రంలో సిపిఐకి ఒక సీటు ఇవ్వకపోయినప్పటికీ కూడా బేషరతుగా బీజేపీని ఓడించాలా. బీజేపీని ఓడించడం కోసమే వల్ల కమ్యూనిస్టు పార్టీ వల్ల పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. బీజేపీ రావడం అంటేనే దళితులను ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. బీజేపీ రావడం అంటేనే అదాని, అంబానీలకు భారతదేశంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కొల్లగొట్టే విధంగా చట్టాల్లో మార్పు తీసుకొచ్చే పరిస్థితి కనబడతా ఉంది. అభివృద్ధిని పక్కదారి పట్టించేసి కేవలం రామరామ జపం చేస్తూ హిందూ మతోన్వాదం పేరున ప్రజల మధ్యన ద్వేషాలు సృష్టించి ఇవాళ ఓట్లను సమకూర్చుకునే ప్రయత్నం ఇవాళ బీజేపీ చేస్తూ ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజాస్వామిక వాళ్ళ, వ్యవసాయ కార్మికులారా, ప్రజలందరూ కలిసి వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెలిశాల రాజేందర్ రావుని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ చేనేత కార్మికుడు వంకారపు మల్లేశం కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ పరామర్శించి ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిన్నటి రోజు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డ కార్మిక కుటుంబాలకు రాణి రుద్రమరెడ్డి పరామర్శ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారే ప్రమాదం కనిపిస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో చేనేత కార్మికులకు శాశ్వత ఉపాధి పరిష్కారం చూపించలేదని అన్నారు. అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సిరిసిల్లలో ఏర్పడిన వస్త్ర సంక్షోభం నుంచి కార్మికులను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. బతుకమ్మ చీరల పేరుతో గత ప్రభుత్వం 3-4 నెలలు మాత్రమే ఉపాధి కల్పించి మిగతా రోజులు ఉండేలా చేసిందన్నారు. ఉపాధి కల్పించాలని కార్మికులు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టి భిక్షాటనలు చేసి నిరసనలు తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించలేదన్నారు. ఎంపీ బండి సంజయ్ చేనేత కార్మికుల కోసం దీక్ష చేపడతామని అనగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ఛార్జ్ పార్లమెంటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హుటాహుటిన సిరిసిల్లకొచ్చి యజమానులను, ఆసాములను బెదిరింపులకు గురిచేసి చేనేత దీక్షలో విరమింప చేశారని తెలిపారు. చేనేత కార్మికులకు బకాయి పడ్డ 300 కోట్ల రూపాయలు చెల్లించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. నేత కార్మికులకు ఎలాంటి ఉపాధి చూపించబోతున్నారో ఖచ్చితంగా వారికి హామీ ఇవ్వాలని,
వారికి రావాల్సిన 300 కోట్ల రూపాయలు చెల్లించి విద్యుత్ సబ్సిడీ 50% మరియు కార్మికులకు రావాల్సిన 10% యారాన్ సబ్సిడీ అందించి ఇక్కడి నేత కార్మికులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తంగళ్లపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, ఆడిపు రవీందర్, ఇటుకల రాజు, కాళీ చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సిరిసిల్ల ఉరిసిల్లగా మారేటువంటి పరిస్థితి మళ్ళా మన కళ్ళ ముందు కనిపిస్తోంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడు కూడా నేత కార్మికులకు శాశ్వతమైనటువంటి ఉపాధిని చూపించలేదు. వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా కనీసం వాళ్లకు పూట గడవాలంటే ఓ పని ఉండాలి, ఆ పని దొరకాలి అంటే వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వాలి, మరి ఏదో ఒకటి చేసి సిరిసిల్లలో నేత పని మీదనే బతికినటువంటి వాళ్ళకు ఒక పని చూపిద్దామనేటువంటి ఆలోచన ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా లేదు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక బతుకమ్మ చీరల పేరు చెప్పి ఇవాళ వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా ఒక 3 నెలలు 4 నెలలు పని దొరికి మిగిలిన రోజులు పస్తులు ఉండేటట్టు చేసింది. ఇవాళ పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు ఆ 3-4 నెలల పని కూడా లేకుండా నేత కార్మికులు 2-3 నెలల నుంచి వాళ్ళు గోసపడుతున్నారు. పోయిన నెలంతా కూడా వాళ్ళందరూ కూడా దీక్షలు చేసిండ్రు, పాదయాత్రలు చేసినారు, బిచ్చమెత్తుకొని అడుక్కున్నారు రోడ్ల మీద. అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించలేదు. మేము లాస్ట్ ఒక 10 రోజుల క్రితం మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు దీక్ష చేస్తారని పిలుపునిచ్చిన తర్వాత ఈ ఇన్ఛార్జ్ మంత్రి, ఈ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు ఉటావుటిన పిరో మీద వచ్చి ఆ రోజు యజమానులను ఆసాంలను బెదిరించి భయపెట్టించి పైసలు ఇస్తామని చెప్పి దీక్ష విరమణ చేయించారు. వాళ్ళు దీక్ష విరమిస్తే మేము కూడా నేత కార్మికులకు సపోర్టుగా ఆనాడు దీక్ష విరమించినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు. వాళ్ళు బకాయి పడ్డటువంటి దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాల్సిందే. మొన్న చెప్పినటువంటి 50 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పిండ్రు. కానీ ఇవాళ ఐస్ ముక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో బతుకున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు ఐస్ ముక్క చేతిలో పెడితే కిందికొచ్చేదాకా ఒక్క సుక్క నీటి చుక్క కూడా లేకుండా ఇవాళ మరి 50 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చిండ్రు 50 కోట్లు? ఎక్కడ రిలీజ్ చేసిండ్రు? ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలా? మరి 300 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే మీరు 50 కోట్లు రిలీజ్ చేస్తామని ఎట్లా చెప్తారు? మిగిలిన పైసలు మరి ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడా వచ్చి? లేకపోతే మీరు రేవంత్ రెడ్డి అడిగి మీరు తీసుకొస్తారా? లేకపోతే మీరు ఇస్తారా? చెప్పుంది. ఇవాళ నేత కార్మికులు పస్తులు ఉంటున్నారు, ఇవాళ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఒక కుటుంబ పెద్దను కోల్పోతే వాళ్ళ బిడ్డ ఎట్లా బతుకుతుంది, వాళ్ళ కొడుకు ఎట్లా బతుకుతాడు, ఆయన భార్య ఎట్లా బతుకుతుంది? మరి ఉండేటందుకు ఒక గుంట జాగా కూడా లేదు, వాళ్ళకి చేసుకున్నానికి ఇంత వ్యవసాయం భూమి కూడా లేదు, వేరే పని కూడా లేదు, వాళ్ళకి చదువు సంధ్యలు కూడా లేవు. మరి ఎట్లా బతకాలి వాళ్ళు? ఇవాళ పొన్నం ప్రభాకర్ వచ్చి పెద్ద డైలాగులు, ఇక్కడ రాజకీయ డైలాగులు చెప్పిపోవుడు కాదు. నేత కార్మికులకు ఏ విధమైనటువంటి ఉపాధిని మీరు చూపించబోతున్నారో ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళకు ఒక శాశ్వత పరిష్కారం కావాలి. బకాయి పడ్డ 300 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇవాళ కరెంటు సబ్సిడీ 50% వాళ్ళకు రావాలి, గతంలో ఉన్నట్టుగానే అది చేయాల్సిందే. యాన్ సబ్సిడీ 10% ఇవ్వాలి, దాన్ని కూడా చేయవలసిందే. శాశ్వతంగా మీరు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, హాస్పిటళ్లకు వాడేటువంటి బెడ్షీట్లు కావచ్చు, హాస్పిటల్లో వాడే యూనిఫామ్స్ కావచ్చు, అవన్నిటి ఆర్డర్లు కూడా సిరిసిల్లకి ఇవాళ ఇచ్చి వీళ్ళకు పని కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మొన్న అనౌన్స్ చేసిన 50 కోట్లు మిగిలినటువంటి డబ్బు ఏదైతే 250 కోట్లు 50 కోట్లు కాక బకాయి ఉన్నదో ఆ పైసల్ని ఒక వారం రోజుల్లోపు కనుక క్లియర్ చేసి ఆసాములకు యజమానులకు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మళ్ళొక్కసారి సిరిసిల్లలో ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. నేతన్నలకు కూడా మేము మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్తున్నాం, మీకు చేతులెత్తి మొక్కి దండం పెట్టి చెప్తున్నాం, ప్రాణం పోతే మళ్ళా రాదు. మీ ప్రాణం పోతే మీ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినట్టు అవుతుంది. ఇంట్లో తండ్రి లేకపోతే బిడ్డలు రోడ్డు మీద పడతారు, కొడుకులు రోడ్డు మీద పడతారు, మీ భార్య పిల్లలు అనాథలైతారు. కాబట్టి కొన్ని దినాలు ఓపిక పట్టండి. సిరిసిల్లలో జరుగుతున్న నేత కార్మికుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వారికి శాశ్వత ఉపాధి చూపించాలని బీఎస్పీ పార్టీ పట్టణ అధ్యక్షుడు పరకాల రమేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఒకే రోజు 2 కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడి కార్మికులను ఆదుకునే దిశగా వస్త్ర పరిశ్రమకు కొత్తగా ఆర్డర్లు ఇవ్వాలని, సంవత్సరం ఉపాధి కల్పించాలని వారు కోరారు. వీటితో పాటు ప్రస్తుతం కార్మికులకు కొంతమేరకు ఉపశమనం కలిగించేందుకు 10% యారాన్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆరుకల రమేష్, బీఎస్పీ ఉపాధ్యక్షులు గుంటుక రమేష్, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, కోశాధికారి గడ్డం కమలాకర్, సలహాదారు వెంగళ ఆంజనేయులు, గాలి శ్రీనివాస్, ఆడిపు వెంకటేశం, ఆకుబత్తిని రాజు, జి నరేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రింట్ మీడియాకు మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు సిరిసిల్లలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు ఈరోజు రోజుకొకరు చనిపోవడం జరుగుతుంది. దీనికి బాధ్యత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.
వాళ్ళకు రావాల్సిన యారన్ సబ్సిడీ ఏదైతే ఉందో 9 కోట్ల రూపాయలు వాళ్ళకి తక్షణమే విడుదల చేయాలని మా యొక్క డిమాండ్. అదేవిధంగా స్టేట్లకు రావాల్సిన బకాయిలు 270 కోట్లు, ఇవరకు 50 కోట్లు బకాయిలు రిలీజ్ చేసారు. అదేవిధంగా 220 కోట్లు వాళ్ళకి రిలీజ్ చేయాలని, ఇలా కార్మికులను ఆదుకోవాలని, అదేవిధంగా వాళ్ళకి 365 రోజులు పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ పెద్దలు కాంగ్రెస్ కేకే మహేందర్ రెడ్డి గారు కానీ, ఆది శ్రీనివాసన్న గారు కానీ దీన్ని దృష్టి తీసుకొని సిరిసిల్లను ఇలా కేటీఆర్ వహిస్తున్న బాధ్యత వహిస్తున్న నియోజకవర్గం అని చెప్పి చిన్న చూపు చూడకుండా కార్మికులు రోజుకొకరు చనిపోతారు కాబట్టి ఆ బాధ్యత పూర్తి స్థాయిలో కాంగ్రెస్దే బాధ్యత వహించాలి. దీనికి ఎటువంటి ఎలక్షన్ కూడా అమలు ఉండదు. డబ్బులు రిలీజ్ చేయవచ్చు. 9 కోట్లు రిలీజ్ చేసినట్టయితే ఈరోజు ఈ ఆత్మహత్య జరిగేది ఉండేది కాకపోతుంది. వాళ్ళకి 4 నెలలే పని లేక ఇప్పటికీ రోడ్ల మీద వాళ్ళు కైకిలు పోతున్నారు. ఎన్నో పని చేసుకోవడానికి కైకిల మీద తిరిగే పరిస్థితి వచ్చిన కార్మికులు మళ్ళీ దుబాయ్, భివండి, సూరత్ అనుకుంటూ వెళ్ళే పరిస్థితి దాపురించింది మళ్ళీ సిరిసిల్ల. అది అట్లా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఏవైతే బకాయిలు రిలీజ్ చేసేవాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మీరు ఇస్తానన్న నా పింఛన్ సుదంగా 4,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదేవిధంగా మహిళలకు 2500 ఇస్తా అన్నారు, అవి సుతం ఇవ్వలేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అది సుతం ఇప్పటివరకు అమలు కాలేదు. అదేవిధంగా సబ్సిడీ ఏదైతే 200 యూనిట్ల వరకు అన్నారు, అది సుతంగా 10% వస్తుంది, ఇంకా 90% మందికి వస్తలేదు. గ్యాస్ సిలిండర్ అది సుతం వస్తలేదు. మహిళల స్కూటీలు అన్నారు, అవి సుతం ఇప్పటివరకు లేదు ఇంప్లిమెంట్. ఎన్నో పథకాలు ఎన్నో హామీలు ఇచ్చేలా మీరు గదనెక్కిరు ప్రభుత్వం. ఎక్కిన హామీలు ఇప్పటివరకు మీరు నెరవేర్చలేరు. చలో ఇప్పుడు ఎలక్షన్ కూడా అమలు ఉంది కాబట్టి ఇవన్నీ కావాలి. కానీ కార్మికులను ఇలా మోసపెట్టడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కార్మికుల కోసం జరుగుతుంది మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి. అదేవిధంగా 35 కేజీలు వాళ్ళకి ఏదైతే ఇవాళ రేషన్ కార్డులు ఉంటాయండి ప్రభుత్వంలో, అదే రేషన్ కార్డులు మళ్ళీ కార్మికులకు 30 కేజీలు వాళ్ళకి ఇవ్వవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే దీన్ని మీరు 9 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని మీరు ఇక్కడ ఉన్న పెద్దలు ముఖ్యమంత్రి దృష్టి తీసుకువెళ్ళి దీన్ని స్పందించి దీన్ని వెంటనే ఎంక్వైరీ చేసిన అవసరం లేదు. ఉన్న బకాయిలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇలా ఈ ఆత్మహత్య జరిగే లేకపోతే రోజుకొక ఆత్మహత్య జరుగుతూనే ఉంటుంది. దీనికి పూర్తి స్థాయిలో బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని మేము హెచ్చరించడం జరుగుతుంది. బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ప్రశ్నించడం జరుగుతుంది. జై భీమ్. చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ప్రతిపక్ష పార్టీల అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మొద్దని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ అన్నారు. తంగళ్లపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జలగం ప్రవీణ్ మాట్లాడుతూ నిన్నటి రోజు పవర్లూమ్ కార్మికుని ఆత్మహత్యను ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. మెగా టెక్స్టైల్ పార్క్ ను సిరిసిల్లకు కాకుండా వేరే ప్రాంతానికి తరలించిన ఘనత బండి సంజయ్ కే దక్కిందన్నారు. బతుకమ్మ చీరల పేరిట కార్మికులను శ్రమ దోపిడీ చేశారని ప్రవీణ్ ఆరోపించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో చేనేత కార్మికుడు అంకారం మల్లేశం అనే వ్యక్తి చేనేత రంగంలో పని దొరకడం లేదని తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్యను కాంగ్రెస్ పార్టీ నుండి విచారణ వ్యక్తం చేస్తూ ఇలాంటి ఆత్మహత్యలు ఇక ముందు ఎవరు చేసుకోవద్దని చెప్పి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన చేనేత కార్మికులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చేనేత రంగంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేనేత రంగాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి సంవత్సరం నిండా సరిపడే పని కల్పించే విధంగా కార్యాచరణను ముందు తీసుకుపోవాలని చెప్పి ఒక ప్రణాళికను రూపొందించడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా వారి కోరుతూ ఉన్నాం. నిన్న జరిగిన తంగలపల్లిలో ఘటన కావచ్చు, అలాగే సిరిసిల్ల పట్టణ కేంద్రంలో 14కు సంబంధించిన సాయి కుమార్ అనే అబ్బాయి కావచ్చు, వీళ్ళందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎవరు కూడా ఆత్మహత్యల దిశగా వెళ్ళొద్దని కోరుతూ ఉన్నాం. ఈ ఆత్మహత్యలను అడ్డం పెట్టుకొని నిన్నటి రోజున కొంతమంది నాయకులు గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలను దాచిపెడుతూ వాళ్ళు చేసిన దోపిడీని మరొక మారు ఈ చావుల మీద రాజకీయం చేయాలని చెప్పడం చిగ్గు చేయడని అంశం. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా అనేది
ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీ రామారావు గారు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మీరు అధికారంలో ఉండి మున్సిపల్ శాఖ, జౌళి శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర వ్యవస్థ నడిపిస్తున్న మీరు ఈ ప్రాంతంలో చేనేత రంగానికి 300 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి ఉండకపోతే పరిశ్రమను కేవలం బతుకమ్మ చీరల కోసమే ఏర్పాటు చేసినట్టు నడిపించినట్టు కాకుండా చేనేత రంగాన్ని సంవత్సరం పొడవునా వాళ్ళకు మీరు చేసిన తప్పులను బతుకమ్మ చీరల పేరు మీద అలాగే చేనేత కార్మికుల పేరు చెప్పుకుంటూ వాళ్ళను శ్రమను దోచుకునే విధంగా కొంతమంది సేతను బతికించడానికి త్రిప్టు పథకం ద్వారా కావచ్చు, యారాన్ ద్వారా కావచ్చు, ఈ విధంగా కొంతమంది సేతను మీరు కుబేర్లు చేసే పనిని కల్పించుకుంటూ ఈరోజు కార్మికుల పొట్టగొట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని చెప్పి మేము కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. అలాగే బీజేపీ ప్రభుత్వం నుండి ప్రతినిధిగా హుటాహుటిన రుద్రమారెడ్డి గారు ఇక్కడికి వచ్చి పరామర్శించడం, అలాగే దానికి ఏదో కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి, కాంగ్రెస్ పార్టీ ఏమో చేసినట్టు తను మాట్లాడుతూ ఉంది. అలాగే రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత రంగాన్ని ఆదుకుంటామని పైపెచ్చిగా తను చెప్పడం చూస్తూ ఉంటే బాధలో ఉండి వాళ్ళు అనుభవిస్తున్న బాధను దిగముంగుకొని ఉంటే వాళ్ళు ఇంకా మేము ఏదో ఓదార్పు చెప్పలేక కాంగ్రెస్ పార్టీ మీద అభాండం వేసి ఈరోజు మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం తప్ప ఇలా వేరే అంశం కనబడటం లేదు. ముస్తాబాద్ శివార్లో అతి వేగంతో కారు బైకును ఢీకొట్టిన ఘటనలో పట్టణానికి చెందిన విశ్రాంత పంచాయతీ కార్యదర్శి అబ్రమేని సాయిలు మృత్యువాత పడిన సంఘటన గ్రామంలో విషాదం నెలకొల్పింది. ముస్తాబాద్ హనుమాన్ నగర్ బంధనకాల్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముస్తాబాద్ కు చెందిన అబ్రమేని సాయిలు మరణించాడు. ఇక వివరాల్లోకి వెళ్తే సాయిలు తన ఇంటి వద్ద నుంచి ద్విచక్ర వాహనంపై వ్యవసాయ పొలం వద్దకు వెళ్తూ ఉండగా సిద్దిపేట నుంచి అవనూరుకు వెళ్తున్న కారు హనుమాన్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద అతి వేగంగా రావడంతో సాయిలు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో సాయిలికి తీవ్ర గాయాలు రావడంతో హుటాహుట్న సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 2 చేతులు పక్కటెముకలు విరగటం, తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలో పలువురిని కంటతడి పెట్టించాయి. మృతుని కుటుంబాన్ని మండల ముదిరాజు సంఘం సభ్యులు, పట్టణ వాసులు, వివిధ రాజకీయ నాయకులు పరామర్శించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. కాగా కారు నడుపుతున్న వ్యక్తి అవనూరుకు చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా పేర్కొంటున్నారు. మృతునికి భార్య పరమేశ్వరం, కూతుర్లు వెన్నెల, అర్చన ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.